చైనాలో ఒక ఫ్యాక్టరీ నుండి స్టార్ట్ అయిన సింగిల్ కంటైనర్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఫైనలీ ఇండియా వేర్ హౌస్ కి ఎలా రీచ్ అవుతుందో తెలుసా? మధ్యలో పెద్ద పెద్ద పోర్ట్స్, కస్టమ్స్ ఇన్స్పెక్షన్స్, మ్యాసివ్ కార్గో షిప్స్, స్టోర్మ్స్ ఇన్ ఓషన్, ట్రాకింగ్ సిస్టమ్, వెదర్ కండిషన్స్, డిలేస్ అండ్ కంజెషన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మీరు ఎవ్రీడే యూజ్ చేసే ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈ సేమ్ సిస్టమ్ ద్వారా మాత్రమే వస్తాయి. ఈ రోజు మనం కంప్లీట్ గా కంటైనర్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఫ్రమ్ ఫ్యాక్టరీ టు ఫైనల్ డెలివరీ అనేది క్లియర్ గా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నవీన్ బెజవాడ. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, లాజిస్టిక్స్, షిప్పింగ్ కాన్సెప్ట్ సింపుల్ గా తెలుగులో నేర్చుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేయండి. ఫస్ట్ మనం బిఫోర్ కంటైనర్స్ ఇన్వెన్షన్ అసలు ఈ ఇంపోర్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అసలు ఈ కంటైనర్స్ ఇన్వెంట్ చేయక ముందు కార్గో షిప్పింగ్ చాలా డిఫికల్ట్ గా ఉండేది. ఓల్డ్ సిస్టమ్ లో బాక్సెస్ ఒక్కొక్కటి హ్యాండ్ తో మనుషులు షిప్ లో లోడ్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల హ్యూజ్ డిలేస్, ఐటమ్ డ్యామేజెస్, థెఫ్ట్స్ చాలా ఎక్కువగా జరిగేవి. కానీ కంటైనర్ షిప్పింగ్ వచ్చాక గ్లోబల్ ట్రేడింగ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు గూడ్స్ ఫాస్ట్ గా, సేఫ్ గా, ఆర్గనైజ్డ్ గా ట్రాన్స్పోర్ట్ చేయడం పాసిబుల్ అయ్యింది. నెక్స్ట్, వాట్ ఈస్ షిప్పింగ్ కంటైనర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద స్టీల్ బాక్స్. కానీ అవుట్ సైడ్ నుండి సింపుల్ బాక్స్ లా కనిపించిన ఇన్సైడ్ లో లాక్స్, సమ్ టైమ్స్ క్రోర్స్ వర్త్ కార్గో ఉంటుంది. ఇందులో మెయిన్ గా యూజ్ చేసే టూ టైప్స్ వచ్చేసి వన్ 20 ఫీట్ కంటైనర్, సెకండ్ వన్ 40 ఫీట్ కంటైనర్. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు కంటైనర్స్ బాక్సెస్ అన్ని కూడా సేమ్ ఒకేలా ఎందుకుంటాయి అని. మీరు అబ్జర్వ్ చేశారా? వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ అన్ని కంటైనర్స్ కూడా ఒకే సైజ్ లో, ఒకే షేప్ లో ఉంటాయి. ఎందుకంటే ట్రక్స్, పోర్ట్స్, క్రేన్స్ ఇవన్నీ స్టాండర్డ్ కంటైనర్ సైజెస్ కోసం డిజైన్ చేశారు. అసలు ఒక కంటైనర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుందో ప్రాసెస్ అనేది చూద్దాం. సపోజ్ హైదరాబాద్ ఇంపోర్టర్ చైనా నుండి ఎల్ఈడి లైట్స్ ఆర్డర్ చేశాడు. ఇప్పుడు మనం ఈ సింగిల్ కంటైనర్ కంప్లీట్ జర్నీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ చైనాలో ఫ్యాక్టరీ నుండి ప్రొడక్ట్స్ రెడీ చేస్తారు. ప్రాసెస్ ఫ్లో వచ్చేసి ఫ్యాక్టరీలో ఫస్ట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, కార్టూన్స్ లో ప్యాక్ చేస్తారు, ప్యాలెట్స్ ప్రిపేర్ చేస్తారు. ఓషన్ జర్నీలో కార్గో సేఫ్ గా ఉండాలి అంటే ఇక్కడ కరెక్ట్ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యాకింగ్ సరిగా లేకపోతే గూడ్స్ లోడింగ్, అన్లోడింగ్ లో డ్యామేజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ కంటైనర్ స్టఫింగ్ చేయడం. సింపుల్ గా చెప్పాలి అంటే గూడ్స్ ని కంటైనర్ ఇన్సైడ్ లోడ్ చేయడం. ఇక్కడ కరెక్ట్ లోడింగ్ చాలా ఇంపార్టెంట్. రాంగ్ గా బ్యాలెన్స్ అయితే కార్గో డ్యామేజ్ అవ్వచ్చు. అండ్ కొన్ని కంటైనర్స్ ఇన్సైడ్స్ లో లాక్స్, సమ్ టైమ్స్ క్రోర్స్ వర్త్ కార్గో ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం అయితే హ్యూజ్ లాస్ వస్తుంది. అసలు ఈ కంటైనర్స్ రకరకాలుగా ఉంటాయి. వీటిని మనం ఎలా ట్రాక్ చేయాలి, ఏ కంటైనర్ ఎవరిది, ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కంటైనర్ సిస్టమ్ అనేది ట్రాకింగ్ బేస్ మీద ఉంటుంది. ప్రతి కంటైనర్ కి ఒక యూనిక్ ట్రాకింగ్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ MSKU 1234567. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ నెంబర్ ద్వారా వరల్డ్ వైడ్ ట్రాకింగ్ పాసిబుల్ అవుతుంది. అసలు ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే షిప్స్ లో థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి. మరి కరెక్ట్ కంటైనర్ ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే దానికోసం డిజిటల్ సిస్టమ్స్, కంటైనర్ డేటాబేసెస్, షిప్పింగ్ సాఫ్ట్వేర్, వెజల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ట్రక్ నుంచి పోర్ట్ కి ఎలా వెళ్తుందో తెలుసుకుందాం. కంటైనర్ సీల్ చేశాక ట్రక్ ద్వారా పోర్ట్ కి పంపిస్తారు. మనం రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద కంటైనర్స్ ని చూస్తుంటాం కదా, ఇవి ఎక్కువగా మనకి హైవేస్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి మోస్ట్లీ ఎక్స్పోర్ట్ కార్గోసే. పోర్ట్స్ కి ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ వస్తుంటాయి. ఇప్పుడు పోర్ట్ లో ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. నౌ కంటైనర్ పోర్ట్ కి రీచ్ అయ్యింది. పోర్ట్ లిటరల్లీ 24/7 వర్క్ చేస్తాయి. గెయింట్ క్రేన్స్, హ్యూజ్ షిప్స్, థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ తో పోర్ట్ వాతావరణం ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది. పోర్ట్ లో మనకి కంటైనర్ స్కానింగ్, కస్టమ్ చెక్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, షిప్మెంట్ ప్లానింగ్ ఇవన్నీ జరుగుతాయి. కొన్నిసార్లు పోర్ట్స్ లో హెవీ కంజెషన్ ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ వెయిటింగ్ లో ఉంటాయి. అప్పుడు మనకి షిప్మెంట్ డిలేస్, ఎక్స్ట్రా చార్జెస్, లేట్ డెలివరీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసే ముందు మనకి గవర్నమెంట్, ఆ లోకల్ కంట్రీలో గవర్నమెంట్ కస్టమ్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు. కస్టమ్స్ కార్గో వెరిఫై చేసిన తర్వాత మనకి షిప్మెంట్ అనేది డెలివరీ
నెక్స్ట్ ప్రాసెస్ కి మూవ్ అవడం జరుగుతుంది. అసలు ఈ కస్టమ్స్ ఇన్స్పెక్షన్ ఎందుకు చేస్తారు అంటే, మీరు తెచ్చే ప్రొడక్ట్స్ ఇల్లీగల్ ప్రొడక్ట్సా, రాంగ్ డిక్లరేషన్ ఏమైనా ఉందా, అందులో రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. కొన్ని కంటైనర్స్ కస్టమ్స్ ఫిజికల్ గా ఓపెన్ చేసి మరి ఇన్స్పెక్ట్ చేస్తారు, ఏదైనా సస్పెక్ట్ గా అనిపించినట్లయితే. చిన్న డాక్యుమెంట్స్, బిల్ ఆఫ్ లెడింగ్, ఏ డాక్యుమెంట్ లో ఏ స్పెల్లింగ్స్ మిస్టేక్ అయినా కూడా డైరెక్ట్ గా షిప్మెంట్ ని హోల్డ్ చేసేస్తారు. ఆఫ్టర్ కస్టమ్స్ క్లియరెన్స్ మనకి షిప్మెంట్ లోడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి నార్మల్ గా మాన్యువల్ కాకుండా పెద్ద పెద్ద క్రేన్స్ తోటి కంటైనర్ ని షిప్ మీద లోడ్ చేస్తారు. ఒక కార్గో షిప్ మీద థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి. వన్ షిప్స్ అరౌండ్ 20,000 ప్లస్ కంటైనర్స్ క్యారీ చేస్తాయి. ఒక్క రాంగ్ లోడింగ్ సీక్వెన్స్ వల్ల ఎంటైర్ అన్లోడింగ్ ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏది ఎక్కడ దించాలో ఏంటి అనేది కంప్లీట్ సీరియల్ అనేది మిస్ అవుతుంది. నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత షిప్మెంట్ ఓషన్ లో జర్నీ స్టార్ట్ అవుతుంది. షిప్మెంట్ లోడ్ అయ్యాక ఓషన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇందులో వచ్చే ఛాలెంజెస్, స్టోమ్స్, రఫ్ వెదర్, డిలేస్, పోర్ట్ కంజెషన్, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సమ్ టైమ్స్ మ్యాసివ్ ఓషన్ వేవ్స్ వల్ల మధ్యలో థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ ట్రావెల్ చేస్తూ సముద్రం మధ్యలో కూడా పడిపోయిన కేసెస్ మనం చాలా చూస్తూ ఉంటాము. ఫైనలీ ఇండియాకి పోర్టుకి రీచ్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ ఇండియాలో అన్లోడింగ్, కస్టమ్స్ క్లియరెన్స్, డ్యూటీ పేమెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతాయి. కరెక్ట్ డాక్యుమెంట్స్ లేకుంటే కార్గో ఇండియన్ గవర్నమెంట్ కస్టమ్స్ స్టక్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత డైరెక్ట్ ఇంపోర్టర్ కార్గో తీసుకెళ్లడు. దీనికి సంబంధించి మొదటగా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ బిల్ ఆఫ్ లాడింగ్, ఇన్వాయిస్, ప్యాకింగ్ లిస్ట్, డెలివరీ ఆర్డర్. ఇఫ్ ఇంపోర్టర్ కార్గో దగ్గర ఇవన్నీ క్లియర్ చేయకపోతే మళ్ళీ అడిషనల్ గా డిమార్చ్ అండ్ డిటెన్షన్ ఛార్జెస్ స్టార్ట్ అవుతాయి. ఇందులో మనకు నెక్స్ట్ మన కంటైనర్ చూస్ చేసుకునేటప్పుడు 2 ఆప్షన్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇందులో ఒకటి ఎఫ్సిఎల్ అండ్ ఎల్సిఎల్. ఎఫ్సిఎల్ అంటే ఎంటైర్ కంటైనర్ ఒక ఇంపోర్టర్ యూజ్ చేస్తే దాన్ని ఎఫ్సిఎల్ అంటారు. ఎల్సిఎల్ అంటే మల్టిపుల్ ఇంపోర్టర్స్ ఒక కంటైనర్ ని షేర్ చేసుకుంటే దాన్ని ఎల్సిఎల్ అంటారు. దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఎన్ కార్డ్ లో పెడతాను, తప్పకుండా చూడండి. మీకు ఎల్సిఎల్, ఎఫ్సిఎల్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఫైనలీ కంటైనర్ వేర్ హౌస్ కి వెళ్తుంది. గూడ్స్ అన్లోడ్ చేస్తారు. సో ఫ్యాక్టరీ నుండి ఫైనల్ వేర్ హౌస్ వరకు 1 కంటైనర్ జర్నీ ఈ విధంగా ఉంటుంది. దీని వెనక మల్టిపుల్ కంపెనీస్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్, మ్యాసివ్ సిస్టమ్ వర్క్ జరుగుతాయి. సో ఇప్పటి వరకు మనం చూసిన దానిలో ఈ రోజు మనం ఏమేమి చూసాం, నేర్చుకున్నామంటే కంటైనర్ షిప్పింగ్ హిస్టరీ, కంటైనర్ స్టాండర్డ్స్, సైజెస్, ఫ్యాక్టరీ ప్యాకింగ్, స్టఫింగ్, ట్రాకింగ్ సిస్టమ్స్, పోర్ట్ ఆపరేషన్స్, కస్టమ్స్ చెక్స్, షిప్ లోడింగ్, ఓషన్ ట్రాన్స్పోర్ట్, ఇండియా అరైవల్, కార్గో రిలీజ్, ఎఫ్సిఎల్ వర్సెస్ ఎల్సిఎల్ ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. మీరు ఎవ్రీడే యూజ్ చేసే ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ వెనక ఇంత మ్యాసివ్ గ్లోబల్ సిస్టమ్ ఉంటుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మీకు పైన తెలుసుకున్న టాపిక్స్ లో ఏది టాపిక్ అయినా మీకు అర్థం కాకపోయినా, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనుకున్నా కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. అండ్ మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. We learn, we grow together in shipping industry. Thanks for supporting.